చేస్తున్నాం కానీ హాస్పిటల్ తీసుకెళ్ళలేదన్నమాట. ఇంకా అందరు అన్నారు ఒకసారి టెస్టులు చేయించండి అని అన్నారు. సరేలే చూద్దామని టెస్టులు చేయించాము. డెంగ్యూ జ్వరం అని టెస్టులలో వచ్చింది. అయితే ఇంజెక్షన్ కోర్సు వాడాము 3 రోజులు. ప్లేట్లెట్స్ తగ్గిపోతున్నాయి అన్నారు, కానీ టానిక్ ఇచ్చారు. ఆ టానిక్ దాపుతున్నాము. ఈ పప్పాయి రసం దాపమన్నారు, కానీ ఆ పాప తాగలేదు. ఒకటే ప్రేర్ చేసుకున్నాం, ఎస్ఐ అమ్మ తాగుతలేదు, నువ్వే ప్లేట్లెస్ ఎప్పుడైనా అయ్యా పెరిగించేలాగా సాయం చేయమని అడిగినాము. అదే రీతిగా మళ్ళా 3 రోజులు కోర్సు వాడిన తర్వాత మన హాస్పిటల్ తీసుకెళ్ళినాము. అప్పటికి జ్వరం ఉంది కానీ కొంచెం నార్మల్ అయింది. రిపోర్ట్లల్లో అమ్మ తగ్గిపోయింది, పర్లేదని చెప్పారు డాక్టర్ గారు. సరేలే అనుకున్నాము. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే నిరీక్షణ యాక్టివ్గానే ఉంటుంది, కానీ ఆ పాప కొంచెం బలహీనంగా ఉంది. మీ అనుదిన ప్రార్థనలో అందరూ ఆమెను జ్ఞాపకం చేసుకోండి. ఆమె ఒక్క చాట ఉండదు, అటు అటు తిరుగుతూనే ఉంటుంది, యాక్టివ్గా ఉంటుంది, కానీ బలం లేదని అనుకుంటారు అందరూ. అమ్మ ఒకరోజు ఏం చేసిందంటే, సాయంత్రం పూట ఇట్లనే నేను ఇంట్లో పని చేసుకుంటున్నాను, వంట బల్ల ఎక్కేసి కుక్కర్ ఉన్నది దాని మీద, ఆ కుక్కర్ పట్టుకొని పడిపోయింది మొత్తం వంట బల్ల మీ నుంచి. పడిపోయిన తర్వాత ఆ కుక్కర్ వచ్చి ఆ పాప మీద పడ్డది. అప్పుడు దెబ్బలు తాకినాయేమనుకున్నా, కానీ దేవుని కృపను, మహాకృపను బట్టి స్వల్ప గాయాలతో ఆ దేవుడు నా బిడ్డను కాచి కాపాడినాడు. యేసయ్య నువ్వు కాపాడినందుకు వందనాలు నాయనా అని నేను ఒకటే ప్రార్థన చేసుకున్నా. ఎవరికి చెప్పలేదు, చెప్తే తిడతారని. దెబ్బ తాకిందని చెప్పినాము. దేవుడు నన్ను, నా బిడ్డను, నాకు ఇచ్చిన 2 కుమార్తెలను ఇచ్చినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నా కోసం, నా కుటుంబం కోసం మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రభు తన బిడ్డ చెప్పిన సాక్ష్యము ప్రభు సన్నిధిలో ముద్రించబడి, మరి ప్రభు వారి కుటుంబంలో చేసిన ప్రతి మేలుని బట్టి, మరి నూతన సంవత్సరంలో అనేకమైన మేళ్ళ చేత ఆ కుటుంబాన్ని నింపి బలపరచులాగున మనం 2 చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. చివరగా మన మధ్యలో ఉన్న ఆశ కూడా ఇప్పుడు సాక్ష్యం చెప్తారు. మిగిలిన వారు రేపు ఉదయకాలము ఆరాధనలో మిగిలిన వారు సాక్ష్యం చెప్పవచ్చు, అవకాశం ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చిన దేవుడికి వందనం తెలియజేసుకుంటున్నాను. అలాగే అంకుల్కి, పాస్టర్ ఆంటీకి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. కూడి వచ్చిన మీ అందరికి కూడా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, మొన్న సండే రోజు చర్చికి రెడీ అవుతున్నాను. అదే టైంలో అసలు లెగ్ పెయిన్ ఎలా వచ్చిందో కూడా నాకు తెలీదు. ఇక ఇంట్లోకి వెళ్ళిపోయి పడుకున్నాను, ఏడుస్తున్నాను నొప్పికి తట్టుకోలేకుండా. అప్పుడే నైట్ డ్యూటీకి వెళ్ళొచ్చాను అని ఆ రూమ్లో పడుకున్నాడు, నీ రూమ్లో ఉన్నాను. ఇక గట్టిగా పిలిచేసరికి తొందరగా వచ్చేసాను అని. ఏమైంది అంటే, పెయిన్ అసలు నాకు నా వల్ల కావట్లేదు, రావట్లేదు, పడుకో రావట్లేదు, అసలు చాలా ఏడుస్తున్నాను. అప్పటికి ఏం చేశాడు, స్ప్రే ఉంటే స్ప్రే కొట్టాడు, అసలు తగ్గట్లేదు. వేడి నీళ్ళు పెట్టి నొప్పి కడ పెట్టాడు, అయినా కూడా తగ్గట్లేదు, ఏడుస్తున్నాను. అప్పటికే మావయ్యకు ఫోన్ చేశాడు. మావయ్య చర్చికి వచ్చాడు ఆల్రెడీ ఇక్కడికి. డాడీ తొందర రండి, ఆశ ఏడుస్తుంది, పెయిన్ ఎక్కువైపోయిందంట, లెగ్ పెయిన్, ఒకసారి రండి అంటే మావయ్య మధ్యలోనే వచ్చేసాడు చర్చి నుంచి. ఇక వచ్చి తర్వాత మావయ్యను నాని తీసుకెళ్దామంటే కూడా రావట్లే బెడ్ మించి. నాకు ఇక ఏడ్చుకుంటూనే మెల్లగా చేతుల మీద తీసుకెళ్ళారు బయటికి. ఆటో ఎక్కి రావట్లేదు, అసలు ఏమవుతుందో కూడా అర్థం కావట్లేదు నాకు. ఇక మెల్లగా ఆటో ఎక్కించారు, ఆనంద్ డాక్టర్ దగ్గరికి తీసుకొచ్చారు, హాస్పిటల్కి తీసుకొస్తే అసలు ఆ బెడ్ ఎక్క రావట్లేదు, ఏడుస్తున్నాను, పెయిన్ ఎక్కువైపోతుంది, అసలు ఎందుకు వచ్చిందో కూడా నాకు అర్థం కావట్లేదు. మెల్లగా చేతులు పట్టుకొని బెడ్ ఎక్కించారు వాళ్ళు. మేడానికి చూపిస్తే ఈమె ప్రెగ్నెంట్ కదా, ఈమెకు ఎలా నేను మెడిసిన్స్ ఇవ్వాలి, ఎలా ట్రీట్మెంట్ చేయాలని ఆమె అంటుంది. లాస్ట్కి ఆ మేడం, సుజాత మేడంకి కాల్ చేసి, మరి ప్రెగ్నెంట్ ఇక్కడ లేడీ, లెగ్ పెయిన్ వచ్చింది, ఏడుస్తుంది, తట్టుకోవట్లేదు, ఏం చేయాలి మేడం అంటే ఇంజెక్షన్ ఇవ్వమంటే ఇంజెక్షన్ ఇచ్చింది. ఇంజెక్షన్ ఇచ్చినా అసలు నా వల్ల కావట్లేదు, నొప్పి పోవట్లేదు, ఏంటి దేవా ఇలా అయింది నా పరిస్థితి అని ఆ బెడ్ మీద పడుకొని ఏడుస్తున్నాను. అప్పటికి తగ్గలేదు. తగ్గకపోతే
మళ్ళీ హాస్పిటల్ నుంచి వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళారు. అక్కడ కూడా డాక్టర్ ప్రెగ్నెంట్ లేడీ కదా, ఎలా ట్రీట్మెంట్ చేయాలి అని పారాసిటమాల్ ఒక్కటి ఇస్తున్నారు. ఇక్కడ అంతే ఇచ్చారు, అక్కడ అట్లే ఇస్తున్నారు. మళ్ళీ ఇంటికి వచ్చి అలానే నొప్పి వెళ్ళట్లేదు, అసలు ఏడుస్తున్నాను. నాని స్ప్రే కొడుతున్నాడు, టాబ్లెట్లు తీసుకున్నా కూడా నొప్పి తగ్గట్లేదు. ఈ 2 రోజులు అసలు నిద్రపోలేదు, అసలు తిన్నాడు, కూర్చొని తీయడానికి కూడా రాలేదు నాకు. అసలు నైట్ అంతా నిద్ర లేదు 2 రోజులు. అలానే పెయిన్తో భరిస్తూ ఉన్నాను. మామయ్య కూడా చాలా సపోర్ట్గా చేశారు. నానికి ఇక డ్యూటీకి వెళ్ళలేదు ఈ 2 days. నాని లీవ్ పెట్టాడు. ఇక మళ్ళీ నిన్న వేరే హాస్పిటల్కి తీసుకెళ్తే ఆయన కూడా అలానే ఉంటున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి, ప్రెగ్నెంట్ కదా, ఏం చేయడానికి లేదు, ఇప్పుడు ఏడిస్తే ఎలా, ఫస్ట్ చిన్నగా పెయిన్ వచ్చినప్పుడు మీరు చూపించాలి కదా, ఇంత సీరియస్ అయ్యాక ఎందుకు చూశారు, పారాసిటమాల్ ఇస్తాను అని అదే ఇచ్చారు టాబ్లెట్, ఇంకేం చేయడానికి లేదు అన్నాడు. ఇంటికి వచ్చి పడుకున్నాను. ఇక పడుకొని ప్రేయర్ చేసుకుంటున్నాను నొప్పితోనే. ఇక దేవా ఎవరేం చెప్పట్లేదు, ఇంకా నీ చిత్తమే, ఈ నొప్పికి అసలు నా వల్ల కావట్లేదు, ఏడ్చుకుంటూనే ఉంటున్నాను. ఇక లాస్ట్కు దేవా నీ చిత్తం, ఈ నొప్పి తగ్గిస్తే నీ వల్లనే అవుతుంది, ఇంకెవరి వల్ల కాదు, నీ చిత్తం అయితే తగ్గించు, నాకు నా లోపల ఉన్న బిడ్డకు మీరే దిక్కు, ఇంకెవ్వరు లేరు, ఏ డాక్టర్ కూడా చూసేటట్లేడు ఈ సిచ్యువేషన్లో, మీరే నాకు తోడుగా ఉండి పెయిన్ మీరే తీసివేస్తారని ప్రేయర్ చేసుకుంటూ ఉన్నాను బెడ్ మీద పడుకుండి. ఇక దేవుడు కార్యం జరిగించాడు. నిన్న అసలు నడవ రాలేదు నాకు, అసలు బెడ్ మీద నుంచి పడుకో, ఇటు తిరిగి రావట్లేదు, అటు తిరిగి రావట్లేదు, అసలు నొప్పి కూడా తగ్గలేదు. దేవుడు దీవించి ఆశీర్వదించాడు, నొప్పి తగ్గింది. దేవునికి స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. ఈ వాక్యాన్ని దేవుడు ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించిన గాక. మీ ప్రార్థనలు కూడా మమ్మల్ని మా కుటుంబాన్ని మీరు అనుదిన ప్రార్థనలో గుర్తు పెట్టుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగా వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. ప్రభు తన బిడ్డ చేసిన ప్రార్థన విజ్ఞాపన, ముఖ్యంగా బిడ్డ చెప్పిన సాక్ష్యాన్ని బట్టి, అలాగే బిడ్డల పక్షములో ప్రభు చేసిన ప్రతి మేలును బట్టి, మరి రానున్న నూతన సంవత్సరంలో కూడా అత్యధికమైన మేళ్ళ చేత బిడ్డలు నింపులాగన, అలాగే మన సంఘములో బిడ్డల పక్షములో దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి మనమందరం కూడా 2 చేతులెత్తి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నాన్న కూర్చో, నీదైపోతే కూర్చో, పెట్టేసి కూర్చో.
మంచిది. ప్రియ దేవుని బిడ్డలారా, చిన్న ప్రార్థన చేసుకొని కొద్ది సమయము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసి తర్వాత మనం ప్రార్థనలోనికి వెళదాం. ఒక్క పావుగంట సేపు కొన్ని దేవుని యొక్క మాటలు మీకు తెలియచేయాలని ఆశపడతా ఉన్నాను. ఆ తర్వాత ఒక 10 నిమిషాలు, ఒక పావుగంట సేపు మనమందరం కూడా నిలవబడి దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, కృతజ్ఞతాస్తుతి ద్వారా మనం నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టాలని ఆశపడతా ఉన్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి తలను వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, పరిశుద్ధుడవైన దేవ, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామమునకు నాయన నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ప్రత్యేకమైన సమయాన్ని బట్టి నాయన నీకు వందనాలు. బిడ్డలు ఎంతోమంది సాక్ష్యం ఇచ్చారు, సజీవమైన సాక్ష్యం ఇచ్చారు ప్రభువా. అవును తండ్రి, ఇంకా అనేక మంది సాక్ష్యం చెప్పవలసి ఉన్నది అయ్యా. వారికి కూడా సమయాన్ని బట్టి నాయన రేపు ఉదయకాలం సాక్ష్యాన్ని పంచుకోబోతున్నారు. అందరూ బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సంఘములో ఉన్న ప్రతి కుటుంబ పక్షములో మీరు చేసిన ప్రతి మేలుని బట్టి నాయన మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అయ్యా, కొద్ది సమయము నీ మాటలు మేము ధ్యానిస్తూ ఉంటుండగా నీ లేఖనాల్లో నుంచి మీరు మాతో మాట్లాడి మీ నామాన్ని గణపరుచుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరంలో దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం, దేవుని కృప నిత్యముండును. నిజంగా మరి ఈ రోజున నేను, నా కుటుంబం, అలాగే దేవుడు నాకు ఇచ్చిన సంఘం సంవత్సర ఆది మొదలుకొని సంవత్సర అంతం వరకు క్షేమముగా ఉన్నామంటే అది కేవలము దేవుని యొక్క మహాకృప. హల్లెలూయా. ఇది మాత్రం ఖచ్చితంగా మనం నమ్ముతున్నాం. దేవుడు చక్కటి వాగ్దానం ఇచ్చారు. ఏమని వాగ్దానం? ఆయన అంటారు, సంవత్సర ఆది మొదలుకొని సంవత్సర అంతం వరకు నా కనుదృష్టి మీ మధ్యలో నిలిచి ఉంటుంది. హల్లెలూయా. నిజంగా ఆయన కనుదృష్టి నిలిచి ఉన్నది కాబట్టే మనం ఈ రోజున ఈ రీతిగా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన దృష్టి లేకపోతే, ఆయన దృష్టి మన మీద నిలిచి ఉండకపోతే ఈ రోజున ఈ రీతిగా మనం ఉండేవాళ్ళం కాదు. మంచిది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనందరి పట్ల, మన కుటుంబాల పట్ల దేవుడు ఎన్నో మేలు చేస్తూ వచ్చారు. అందరూ బట్టి దేవుని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరొకసారి కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా శుభాలు తెలియజేస్తా ఉన్నాను. కొద్ది సమయము దేవుని యొక్క మాటలు మనం విందాం. గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా, మనము కొద్ది సమయములో, ఇంకొక అర్ధ గంటలో దేవుని నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టబోతున్నాం. ఈ నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టబోయే ముందు మనం చేయవలసిన పని ఏంటంటే కృతజ్ఞతతో మనం అడుగు పెట్టాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ. ఎందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం అది దేవుని మహిమపరచటం అని వాక్యము సెలవిస్తుంది. దేవుని మహిమపరుస్తా ఉన్నాం, దేవుని ఘనపరచాలి. ఎందుకు ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి, ప్రతి ఉపకారాన్ని బట్టి. అందుకని భక్తుడైన దావీదు ఒక మాట అంటాడు కదా, యెహోవా నీవు నా పట్ల చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏమంటాడు? అయ్యా, నీవు నా పట్ల నాకు చేసిన ఉపకారములకు నేనేమి. అవును ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు భక్తుని యొక్క జీవితంలోనే దేవుడు ఉపకారం చేశాడా? మన జీవితంలో దేవుడు చేయలేదా? చేశాడు. ఇప్పుడు నిలబడి స్థలంలో నిలబడి సాక్ష్యం చెప్పిన ప్రతి బిడ్డ జీవితంలో ఉపకారమే చేశాడండి. మన యేసయ్యకి ఏమి తెలియదో తెలుసా? ఏమి చేతనవదో తెలుసా? అపకారం చేయటం మన యేసయ్యకి చేతనవదు. హల్లెలూయా, హల్లెలూయా. అపకారం చేయటం మన యేసయ్యకి చేతనవదు. ఆయన ఉపకారం చేసే దేవుడు. అందుకని భక్తుడు అంటున్నాడు, అయ్యా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నిజమే, భక్తుడైన దావీదు జీవితంలో మాత్రమే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ స్థలములో ఉన్న మనందరి పక్షములో దేవుడు ఉపకారములు చేస్తూనే వచ్చాడు. దావీదు భక్తుని ఒకసారి అడిగితే, అయ్యా ఏమిటయ్యా దేవుడు చేసినటువంటి ఉపకారం అని అంటే, చూడండి 116వ కీర్తనలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఏమిటి ఆయన పట్ల చేసిన
దేవుడు చేసిన ఉపకారము క్లుప్తంగా దాన్ని ధ్యానం చేద్దాం. చూడండి 116 కీర్తన 8-9 వచనాలు మనం చదువుకుందాం. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. చాలమ్మా. చూడండి 8వ వచనములో కనుక చూసినట్లయితే భక్తుడైన దావీదును అడిగితే, అయ్యా దావీదా, ఏమిటి దేవుడు నీ పట్ల చేసిన ఉపకారం అంటే ఆయన అంటున్నాడు, మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. 3 అద్భుతాలు దావీదు విషయంలో దేవుడు చేస్తూ వచ్చాడు. అందుకని అంటున్నాడు, యెహోవా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏమిటంట ఆయన చేసిన ఉపకారం? మరణము నుండి ఆయన ప్రాణాన్ని తప్పించాడు. ఏమిటి? మరణము నుండి ఆయన ప్రాణాన్ని తప్పించాడు. ఈ రోజున ప్రియదేవుని బిడ్డలారా, ఈ స్థలంలో ఉన్నటువంటి మనం ప్రతి ఒక్కరూ చెప్పగలం. ఏమి చెప్పగలం? అయ్యా, త్రుటిలోనే ప్రమాదం నుంచి తప్పించబడ్డాం. ఈ మధ్య కాలంలో ప్రియదేవుని బిడ్డలారా, మీకు తెలుసో లేదో, వేరే రాష్ట్రంలో, మన రాష్ట్రంలో కాదు, ఒక ఆయన ఐపీఎస్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యాడండి. సెలెక్ట్ అయ్యి జాబ్లో జాయిన్ అవటానికి వెళ్ళబోతున్నాడు. తన వయసు ఎంతో తెలుసా? 26 years ఏజ్. చిన్న ఏజ్ ఐపీఎస్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యి మరి జాయిన్ అవటానికి వెళ్ళబోతున్నాడు వెహికల్లో. ఈ లోపల జరిగిందంటో తెలుసా? ఇంకా కొద్ది దూరంలో, కొంచెం దగ్గరలోనే ఉన్నాడు. ఇంకా కొద్ది నిమిషాలు అయితే ఆ జాబ్లో జాయిన్ అయ్యి అక్కడ లెటర్ ఇచ్చేసి జాయిన్ అవ్వాల్సిన పరిస్థితి. ఆ క్షణంలోనే ఓ భయంకరమైనటువంటి ఒక వెహికల్ వచ్చి తనను కొట్టేసింది. కొట్టే వరకు స్పాట్లోనే ఆ ఐపీఎస్ ఆఫీసర్ స్పాట్లోనే చనిపోయాడండి. ఈ సంవత్సరంలో జరిగినటువంటి ఘోరమైనటువంటి ప్రమాదం చూడండి. తల్లిదండ్రులు కని పెంచి ఎంత పేదరికంలో ఉన్నవాళ్ళు. ఇప్పుడు చూడండి, చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు సాక్ష్యాలు చూస్తే వాళ్ళ తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళో తెలుసండి. వాళ్ళ తల్లిదండ్రులు ఐఏఎస్లు కాదండి. చాలామంది రిక్షా తొక్కుకునే వాళ్ళు, లేకపోతే కష్టపడి చెమటోర్చి పనిచేసి కూలీనాలి చేసుకునేటువంటి పిల్లలు ఈ రోజున ఐఏఎస్ ఆఫీసర్స్ అవుతూ ఉన్నారు. ప్రియదేవుని బిడ్డలారా, మరి నిజంగా ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటో మనకు తెలియదు, కానీ తల్లిదండ్రులు ఎన్ని ఆశలు పెట్టుకుని ఉంటారు ఆ బిడ్డ మీద. నా కొడుకు ఐపీఎస్ ఆఫీసర్ అయ్యాడు అని ఎన్ని ఆశలు తన తల్లిదండ్రులు పెట్టుకున్నారు. వారి ఆశలు నెరవేర్చబడినటువంటి ఆ సమయంలో వెళ్ళబోతూ ఉన్నాడండి. జాబ్లో జాయిన్ కాబోతూ ఉన్నాడు. ఆ రోజే తను చనిపోయాడనే వార్త ఆ తల్లిదండ్రులకి విన్నప్పుడు గుండెలు పగిలిపోతాయండి. గుండెలు పగిలిపోయినాయి తల్లిదండ్రులకి. ప్రియదేవుని బిడ్డలారా, ఎంత భయంకరమైనటువంటి ప్రమాదాలు ఈ రోజున. ప్రియదేవుని బిడ్డలారా, మనల్ని ఒక్కసారి మనం ఆలోచన చేస్తే మనమందరము కూడా దేవునికి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేనికో తెలుసా? మరణము నుంచి మన ప్రాణాన్ని దేవుడు ఏం చేశాడు? తప్పించాడు. బండి మీద వెళ్తున్నప్పుడు అండి, ఎక్కడో కాదండి, BHLలోనే యాక్సిడెంట్లు అవుతున్నాయి. మొన్న ఎక్కడ యునైటెడ్ చర్చ్ ఎదురుగుండా ఆ పాల ప్యాకెట్ తీసుకొని ఒక పాప వస్తుంది, రోడ్ క్రాస్ చేసిందట. డిగ్రీ అయిపోయింది ఆ పాపకి. రోడ్ క్రాస్ చేస్తూ ఉంది, ఒక వెహికల్ వచ్చేసి ఆ పాపను కొట్టేస్తే స్పాట్లో చనిపోయిందండి. ఎక్కడెక్కడో కాదండి, మన కళ్ళ ముందు ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయారు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ సంవత్సరంలో మనకు కూడా అనేకమైన బలహీనతలు మన వెంటాడిని. కానీ మన దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆ బలహీనతలు మరణానికి గురి చేయకోకుండా మరణము నుంచి దేవుడు మనల్ని తప్పించాడు. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, 2023 సంవత్సరం ఓ భయంకరమైనటువంటి పరిస్థితులు మా కుటుంబంలో అలుముకున్నాయి.
మరణపు ఛాయలు గుండా మేము వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది, మరణపు అంచులు గుండా వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. ఆ కృప కలిగినటువంటి దేవుడు 2023 సంవత్సరంలో దాసురాల్ని నన్ను ఇద్దరిని కూడా నా దేవుడు మరణము నుంచి తప్పించారు. హల్లెలూయా. ఆ 2023 సంవత్సరంలో తప్పించి 24వ సంవత్సరం అంతా కూడా సజీవ లెక్కలు ఉంచిన ఆ దేవాంతి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, భక్తుడైన దావీదు అంటున్నాడు, యెహోవా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఒక్కసారి ఆలోచన చేస్తే మన జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో నుంచి, ప్రమాదాల నుంచి దేవుడు తప్పించాడు. కనుక ఈరోజు మనం అందరం కూడా ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మన బిడ్డలు డ్యూటీకి వెళుతున్నప్పుడు, మన పిల్లలు స్కూల్స్కి కాలేజెస్కి వెళ్తున్నప్పుడు, మన భర్త భార్య డ్యూటీలకు వెళుతూ వస్తున్నప్పుడు, వారి ప్రయాణాల్లో రాకపోకలు క్షేమం ఇచ్చి, భద్రత ఇచ్చి, కాపుదలు ఇచ్చినటువంటి ఆ కృప కలిగిన దేవుని మనమందరం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమైంచున్నాం. ఇంకేం చేశాడట? కన్నీళ్లు విడవకుండా నా కన్నులను ఏం చేశారట? కన్నీళ్లు విడవకుండా. నిజమే ప్రియదేవుని బిడ్డలారా, కన్నీళ్ళు. భక్తుడు అంటాడు, నా కన్నీళ్ళు అన్నపానాలైనవి అంట. ఈరోజున ప్రియదేవుని బిడ్డలారా, చాలామంది జీవితంలో ఉన్నాము అనే అంతవరకే కానీ ఎంతోమంది గుండెల్లో కన్నీరు గూడు కట్టుకుందండి. గుండె నిండా కన్నీరు, బయటికి తెలియదండి, బయటికి కనపడదు. కదిపితే చాలు కన్నీళ్ళు పటపట పటపట రాలిపోతూ ఉంటాయి. అమ్మా ఏంటి, అయ్యా ఏంటి పరిస్థితి? ఏం చెప్పాలి పాస్టర్ గారు? మా పరిస్థితి ఏం చెప్పాలి? బిడ్డలు సాక్ష్యం చెప్తున్నప్పుడు ఏడుస్తూ సాక్ష్యం చెప్తా ఉన్నారు. గుండె నిండా కన్నీరు గూడు కట్టుకున్న పరిస్థితుల్లో. ఇప్పుడు ఈ దేవుని బిడ్డలారా, ఒక్కొక్కసారి మన జీవితంలో అన్నం తింటున్నప్పుడు నువ్వు ఏడుస్తూ ఉంటే ఆ కన్నీళ్ళు అన్నంలో పడి అలా నువ్వు అన్నం కలుపుకొని ముద్ద పెట్టుకుంటే నీ కన్నీళ్ళు అన్నపానాలుగా మారలేదా? మారిన రోజులు లేవా? అయితే ఈ రోజున ప్రియదేవుని బిడ్డలారా, ఆ కన్నీటి లోయల్లో నుంచి దేవుడు మనల్ని ఏం చేశాడు? తప్పిస్తూ వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. సంవత్సర ప్రారంభంలో ఒకవేళ కన్నీటి అనుభవాల గుండా నువ్వు వెళ్ళేవేమో, కానీ ఈ రోజున ఆ కన్నీటి లోయలలో నుంచి నిన్ను దేవుడు పైకెక్కించినందుకు ఏం చేయాలి? దేవుని మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మూడోది అంటున్నాడు, జారి పడకుండా నా పాదములను. చూడండి, ఈ 2024 సంవత్సరంలో ప్రియదేవుని బిడ్డలారా, నీ ఆత్మీయ స్థితిలో నువ్వు పడిపోకుండా నిలవబెట్టుకున్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతోమంది పడిపోయారు, ప్రార్థనా జీవితంలో పడిపోయారు, వాక్యాన్ని ధ్యానించే విషయంలో పడిపోయారు, ఆత్మీయతలో పడిపోయారు. ఎంతోమంది పడిపోతే ఈ రోజున ప్రియదేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో చేరి మనం స్తుతించి ప్రభుని ఆరాధించి ప్రార్థించటానికి చక్కటి ఆత్మీయతను ప్రభు మనకి ఇచ్చినందుకు నిజంగా మనం ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నిజంగా మన జీవితంలో ఎన్నో పర్యాయాలు పడిపోయే అనుభవాలు రాలేదా? పడిపోయే అనుభవాలు రాలేదా? ఎంతకాలం ఈ భక్తి చేస్తాం? ఎంతకాలం ఈ కష్టాలు, ఎంతకాలం ఈ శ్రమలు, ఎంతకాలం ఈ నిందలు, ఎంతకాలం చేసి ఎంతకాలం ప్రార్థన చేసినా నా భర్తలో మార్పు లేదే, ఎంతకాలం ప్రార్థన చేసినా నా భార్యలో మార్పు లేదే, ఎంతకాలం నుంచి ప్రార్థన చేస్తున్నా నా బిడ్డల్లో మార్పు లేదని విసికి వేసారిపోయి ఆత్మీయతలో చల్లారిపోయిన వాళ్ళు ఈ రోజున ఎంతమంది లేరు ప్రియదేవుని బిడ్డలారా? కానీ నిన్ను నన్ను దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆత్మీయ స్థితిలో నుంచి పడిపోకుండా, జారి పడిపోకుండా, లోకంలో పడిపోకుండా, లోకాశల్లో పడిపోకుండా, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబములో పడి కూలిపోకుండా
దేవుడు వాటన్నిటిలో నుంచి తప్పించి ఆత్మీయ స్థితిలో దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలోనికి దేవుడు తీసుకొచ్చినందుకు మనం అందరం ఏం చేయాలమా? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారం ఎంచున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, భక్తుడైన దావీదు దేవుని సన్నిధిలో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, కృతజ్ఞత కలిగి మాట అంటున్నాడు. ఏమని? యెహోవా, అందుకని అంటున్నాడు, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేనేమి చెల్లింతును, రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామములో ప్రార్థన చేస్తాను. ఏంటయ్యా దేవుడు చేసిన మేలంటే, ఆయన అంటాడు, మరణము నుంచి నా ప్రాణాన్ని, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను ఎన్నోసార్లు ఏడ్చే అనుభవాలు వచ్చినాయి. కానీ దేవుడు ప్రతిసారి ఆ కన్నీళ్లు తుడుస్తూ, అమ్మా ఏడవకు తల్లి, అయ్యా ఏడవకయ్యా, మంచి రోజులు రాబోతున్నాయి, విడుదల సమీపించబోతుంది, మంచి దినాలు నీ ముందున్నాయి, ఈరోజు రాత్రి అయితే మరలా ఉదయాన్ని నువ్వు చూడబోతున్నావు, చీకటి నేనే పగలుగా మారుస్తాను, మారను మధురంగా మారుస్తాను. ఎన్నిసార్లు నువ్వు కన్నీళ్లు విడుస్తుంటే, నీ కన్నీళ్లు తుడుస్తూ దేవుడు నిన్ను ఆదరించిన దినాలు ఎన్నున్నాయి. కన్నీళ్లు విడవకుండా నా కన్నులను జారిపడిపోకుండా నా పాదములను తప్పించావు కదయ్యా నాయనా, నేనేమి చెల్లించగలనని చెప్తూ దేవుని సన్నిధిలో ఒక అద్భుతమైన తీర్మానం చేసుకున్నాడు. ఆ తీర్మానం ఈరోజు మనం చేసుకొని కృతజ్ఞతతో ప్రభుని మనం స్తుతిస్తాం. ఏమిటా తీర్మానం? అక్కడ చూడండి, 9వ వచనంలో అంటున్నాడు, సజీవులున్న దేశములో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. సజీవులున్న దేశములో ఎవరి సన్నిధిలోనట? మనుషుల యొద్ద కాలం గడుపుతానంటలేదు. రానున్న నూతన సంవత్సరములో ఒక అద్భుతమైన తీర్మానంతో మనం ముందుకు వెళ్ళాలి. ఏమిటి ఆ తీర్మానం తెలుసండి? ఏం చేయాలి? అయ్యా నీ సన్నిధిలోనే నేను కాలాన్ని గడుపుతానయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితంలో ఎన్ని గొప్ప మేలు చేశావు నాయన, మరణము నుంచి తప్పించావు, కన్నీళ్లు విడవకుండా నా కన్నుల నుంచి కన్నీళ్లు రాకుండా ఆపావు అయ్యా, జారి పడుకోకుండా నా పాదములను తప్పించావు. ఇన్ని మేలు చేసినటువంటి అయ్యా, నా జీవితంలో ఇన్ని మేలు చేసినందుకు అయ్యా, నా జీవిత కాలం అంతా రానున్న నూతన సంవత్సరములో అయ్యా నేను ఎలా బ్రతుకుతాను? నీ సన్నిధిలో కాలాన్ని గడుపుతానయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. అందరం చెప్పుదామా ఈ మాట? అందరం చెప్పుదామా? సజీవులున్న దేశములలో, చెప్పండి అందరూ, సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును, నేను కాలము గడుపుదును. దేవుడి ఈ మాటలను మన వినికిడిలో ముద్రించునుగాక. ప్రీతిని బిడ్డలారా, ఈ వాగ్దానముతో, ఈ తీర్మానముతో మనం ముందుకు కొనసాగుదాం. ఏమిటి తీర్మానం? అయ్యా రానున్న నూతన సంవత్సరం 2025వ సంవత్సరం దేవుడు ఏం చేయబోతున్నాడో తెలుసా? ఒక గొప్ప రివైవల్, ఉజ్జీవాన్ని దేవుడి సంఘంలో నుంచి లేపబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. గొప్ప శూర కార్యాలు మన సంఘములో దేవుడు అనేక కుటుంబాల్లో, ప్రతి కుటుంబంలో నా దేవుడు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు చెప్పిన దానికంటే మించినటువంటి అద్భుతమైన సాక్ష్యాలు, సజీవమైన సాక్ష్యాలు రానున్న సంవత్సరంలో దేవుడు మన కుటుంబాల్లో ఇవ్వబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేయాలో తెలుసు? ఒక్క తీర్మానం చేసుకుందాం. ప్రభా, రానున్న నూతన సంవత్సరం ప్రభా, అయ్యా నేను నా కుటుంబము నీ సన్నిధిలో కాలాన్ని గడుపుతాను, నా కాలాన్ని వ్యర్థపరచుకోను, లోకంలో ఉన్న వాటి కొరకు నా కాలాన్ని గడపనయ్యా, లోకంలో ఉన్న ముచ్చట్ల కొరకు నా కాలాన్ని గడపను అయ్యా, నీ సన్నిధిలోనే నా కాలాన్ని గడుపుతాను. వాక్యములోను, ప్రార్థనలోను, స్తుతి యాగములోను ఎక్కువ సమయం తీర్మానం చేసుకుందామా? ఈ సంవత్సరం ఒకవేళ ఎంత సమయం దేవుని సన్నిధిలో నువ్వు గడపగలిగావు? ఒక అర్ధగంటనా దేవుని సన్నిధిలో అడుగు. ప్రభా, వచ్చే సంవత్సరం ప్రారంభం నుంచి కనీసం 1 గంట సమయం నీ సన్నిధిలో నేను గడుపుతానయ్యా. సమయమనక అసమయమనక ప్రభా, నా కాలాన్ని నీ సన్నిధిలో గడుపుతాను ప్రభా అని అడుగుదాం. ప్రభు సన్నిధిలో ఒక తీర్మానంతో ప్రభు సన్నిధిలో మనం ముందుకు వెళదాం.
అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. అందరూ కూడా లేచి నిలబడినట్లయితే ప్రియదేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు, ఒకవేళ నిలబడలేని వాళ్ళు కూర్చోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. కానీ ప్రార్థనలో ఉండండి. అందరూ ప్రార్థనలో ఉందాం, ప్రార్థనలో ఉందాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఉందాం. ఎవ్వరు కూడా మౌనంగా ఉండవద్దు ప్రియదేవుని బిడ్డలారా. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఉందాం. ప్రతి ఒక్కరూ ఎవ్వరు మౌనంగా ఉండవద్దు. కొద్ది నిమిషాలు మాత్రం మన ముందు ఉన్నది నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టడానికి. దయచేసి అందరం కూడా కొద్ది నిమిషాలు ప్రార్థనలో ఉందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అంటే కూడా ఇక్కడికి వచ్చేసాము. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. గ్లోరీ. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం కూడా దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. రెండు చేతులెత్తి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. గ్లోరీ, 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 గ్లోరీ. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి మేలుకు, ప్రతి ఉపకారములకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రియ సహోదరి, సహోదరుడా, మన జీవితంలో దేవుడు ఎన్నో మేలు చేశాడు. అమ్మా, ఒక్కసారి ఆలోచన చేయి. మరణము నుంచి మన ప్రాణాన్ని ప్రభు తప్పించాడు. జారి పడుకోకుండా మన పాదములను తప్పించాడు. కన్నీళ్లు విడవకుండా మన కన్నులను తప్పించాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఎన్నో భయంకరమైన పరిస్థితులు మనకి ఎదురైనప్పటికీ ఈ యొక్క సంవత్సరంలో ఎన్నో ప్రతికూలతలు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, ప్రతికూలతలు ఎన్ని ఎదురైనప్పటికీ ఆ కృప కలిగినటువంటి దేవుడు వాటన్నిటిలోంచి, కష్టాల్లో నుంచి, వాటన్నిటిలోంచి దేవుడు తప్పించాడు. మనమందరం కూడా దేవుడి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అయ్యా, మమ్మల్ని నూతన సంవత్సరానికి ప్రవేశపెట్టబోతున్నందుకు నీకు స్తోత్రములని చెప్తాం. దేవుడు అందరూ దేవునికి స్తోత్రాలు చెప్పండి. అయ్యా, ఎంత గొప్ప దేవుడవు నాయన, ఎంత గొప్ప దేవుడవు నాయన. నాయనానికి స్తోత్రం, 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 స్తోత్రం. అందరూ కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. గట్టిగా స్వరములెత్తి, మీ స్వరములెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లించండి. స్వరమెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. అందరూ ఎవరు మౌనంగా ఉండవద్దు. బయట ఉన్న బ్రదర్స్ కూడా అందరూ కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. దేవుడు ఎన్ని గొప్ప మేలు, ఎన్ని ఉపకారాలు. థ్యాంక్ యూ లార్డ్, 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 థ్యాంక్ యూ లార్డ్. రాజానికి స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి, 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 స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరూ స్తోత్రాలు చెప్పండి. స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి, 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 స్తుతి. గ్లోరీ, 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 గ్లోరీ. మహిమ, 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 మహిమ. తాకండి ప్రభా, ప్రతి బిడ్డను దర్శించండి. ఈ స్థలంలో ఉన్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి ప్రభా. ఈ స్థలంలో ఉన్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి. ఆత్మచేత నింపండి, ఆత్మచేత అభిషేకించండి. ప్రతి బిడ్డను దర్శించండి, ప్రతి బిడ్డను దర్శించండి, ప్రతి బిడ్డను దర్శించండి, ప్రతి బిడ్డను దర్శించండి, 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 దర్శించండి.
దర్శించండి, దర్శించండి, దర్శించండి. గ్లోరీ 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 గ్లోరీ. అందరం కూడా స్వరములెత్తి, మన స్వరములెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. స్వరములెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. స్వరములెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. గ్లోరీ గ్లోరీ. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయ్యా గొప్ప దేవుడవు నాయన, కనికరము కలిగిన తండ్రివి నాయన, జాలి కలిగిన దేవుడవు, దయ కలిగిన తండ్రివి రాజా, నీకు వందనాలు అయ్యా. నీకు స్తోత్రములు ప్రభువా నాయన, నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. గ్లోరీ 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 గ్లోరీ. ప్రభా ఈ స్థలములను ప్రతి బిడ్డను మీరు దర్శించండి ప్రభా. అయ్యా ఈ క్యాండిల్స్ ఏ రీతిగా వెలుగుతా ఉన్నాయో ప్రభా, మా ప్రతి కుటుంబాలు వెలిగించబడాలి ప్రభా నాయన, వెలిగించబడాలి తండ్రి నాయన, ప్రతి కుటుంబము వెలిగించబడాలి ప్రభా నాయన. అయ్యా నీకు వందనాలు. దీపస్తంభము మీద పెట్టబడిన వాడిగా ప్రభా నాయన, అయ్యా నీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు. ప్రతి బిడ్డను దీవించండి నాయన, ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి ప్రభా. ప్రతి బిడ్డను మీరు తాకమని అడుగుతున్నాను ప్రభా, ప్రతి బిడ్డను మీరు తాకమని అడుగుతున్నాను ప్రభా, ప్రతి బిడ్డను మీరు తాకమని అడుగుతున్నాను. గ్లోరీ 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 గ్లోరీ. జీసస్ 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 జీసస్. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. గ్లోరీ గ్లోరీ. అందరం కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం ప్రీతోని బిడ్డలారా, దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం అందరము కూడా ప్రీతోని బిడ్డలారా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నూతన సంవత్సరములోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి గట్టిగా శబ్దము చేస్తూ దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. హల్లెలూయా హల్లెలూయా. నూతన సంవత్సరంలోనికి ప్రభు మనల్ని ప్రవేశపెట్టారు. నూతన మనస్సుతో ఈ సంవత్సరంలోనికి మనం అడుగు పెడదాం ప్రియదేవుని బిడ్డలారా. Glory Jesus Jesus Jesus. హల్లెలూయా హల్లెలూయా. గట్టిగా 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 శబ్దము చేస్తూ దేవుని స్తోత్రాలు చెల్లిస్తాం. బయట ఉన్న వారు కూడా అందరూ కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. నూతన సంవత్సరంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టి విధానాన్ని బట్టి ప్రియదేవుని బిడ్డలారా, గొప్ప దేవా నీకు స్తోత్రం, సర్వశక్తిమంతుడానికి స్తోత్రం, సర్వోన్నతుడానికి స్తోత్రం. ఈ నూతన సంవత్సరములో దేవుడు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానం ప్రియదేవుని బిడ్డలారా, మీ విడుదల సమీపించి ఉన్నది, మీ విడుదల సమీపించి ఉన్నది, మీ విడుదల సమీపించి ఉన్నది. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్, 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 థ్యాంక్ యూ ఫాదర్. విడుదల సమీపించి ఉన్నది ప్రియదేవుని బిడ్డలారా. దేవుడు మన కుటుంబాలను విడిపించాలని ఈ సంవత్సరం ఆశపడతా ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలో ప్రతి కుటుంబానికి దేవుడు విడుదల ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రాలు చెబుదా. గ్లోరీ 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 గ్లోరీ. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. మన బ్రతుకునందు కొత్త ఏడు మొదలు పెట్టెను. క్రొత్త మనసు తోడ మీరు క్రొత్త ఏట ప్రభుని సేవ అక్కరా పడకుండా చేయు. కొత్త మొత్త మందు చూడ కొత్త ఏడు మొదలు పెట్టెను. మొదలు పెట్టెను. ముందున్న పేలులన్నీయు కొంతంబు మీద ఎంతో మంచు స్మరణ చేయు. ఎందు మీరు మొదలు పెట్టు అందమందు గెలవలయు. అందముగను రవిని పోలి వలయకుండా మెలయకుండా క్రొత్త ఏడు మొదలు పెట్టెను. మన బ్రతుకునందు క్రొత్త ఏడు మొదలు పెట్టెను. మేలు సేయాధరతో మార్పాట నిలుగునాట్లు కాలమంతా నిలుడు నడిచేగా.
జనములకే మాను ఏలు నామ ఘనత కొరకు క్రొత్త ఏడు మొదలు పెట్టెను మన బ్రతుకులకు క్రొత్త ఏడు మొదలు పెట్టెను. చివరి వచ్చిన పాడు. పాపమంటే నా పోడు ప్రభు క్రీస్తు యేసు మేరు వేడగా నేపు మేరా తనకు కరుణ పాపమంతా గడిగి వేసి పాపరోగ చిహ్నాలన్నీ చాపి వేసి శోధి చేయు క్రొత్త ఏడు మొదలు పెట్టెను క్రొత్త ఏడు మొదలు పెట్టెను. క్రొత్త మనసు తోడ మీరు క్రొత్త ఏట ప్రభుని సేవ తత్తరా పడకుండా చేయ క్రొత్త మోత మాంబు చూడ క్రొత్త ఏడు మొదలు పెట్టెను. బ్రతుకునాందు క్రొత్త ఏడు మొదలు పెట్టెను మొదలు పెట్టెను. బ్రతుకునాందు క్రొత్త ఏడు మొదలు పెట్టెను. ప్రభునామానికి మహిమ కలుగును గాక. మరి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి బిడ్డకి దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. దేవుడు ఈ సంవత్సరం మనకిస్తున్న వాగ్దానం మీ విడుదల సమీపించి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. మన విడుదల సమీపించి ఉన్నది. నా విడుదల సమీపించి ఉన్నది. మన విడుదల సమీపించి ఉన్నది. దేవుడి వాగ్దానం మన పట్ల స్థిరపరిచి మనల్ని నడిపించును గాక. హల్లెలూయా. అందరూ కూడా ఒకరికొకరు గ్రీటింగ్స్ చెప్పుకొని ఒక 10 నిమిషాలు అందరు కూడా పక్కన ఉన్న వాళ్ళందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేసుకోండి. ఎక్కడ ఉన్న అక్కడ క్యాండిల్ ఆపే అమ్మా థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. క్యాండిల్స్ ఆపేసేయండి, పర్వాలేదు. అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. సేమ్ టు యూ, సేమ్ టు యూ, థ్యాంక్ యూ, సేమ్ టు యూ. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అందరు బయట ఉన్న వాళ్ళకి కూడా అందరికి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోండి సంతోషంతో. ప్రియ దేవుని బిడ్డలారా, విడుదల సమీపించెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. వింటున్నారా? ఒక్కొక్కరు చెప్పలేను. అందరికి బయట ఉన్న వాళ్ళకి కూడా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్.
హల్లెలూయా. చిన్న పాట పాడుకొని ప్రభునామాన్ని గణపరుస్తాం. స్తోత్రం. విడుదల సమీపించేను, నీకు వెలుగుదయించెను. అందరూ చెప్పండి. విడుదల సమీపించెను, వెలుగు ఉదయించెను, మగిళ్ళు కళ్ళల్లో నా కన్నీళ్ళెంత కాలం, కళ్ళల్లో నా కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలో నా సాగదు పయనం, సమీపించెను, విడుదల సమీపించెను, వెలుగు ఉదయించెను, కళ్ళల్లో నా కన్నీళ్ళంత కాలం, సాగదు పయనం, కళ్ళల్లో నా కన్నీళ్ళంత కాలం, విడుదల సమీపించెను, ఉదయించెను, విడుదల సమీపించెను, ఉదయించెను. హల్లెలూయా. ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఈరోజు ప్రభు మనకి ఇచ్చిన ఈ వాగ్దానాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. దయచేసి అందరూ కూడా తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామమునకు నాయన నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, మీ యొక్క మహాకృపను బట్టి ఈ నూతన సంవత్సరంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టారు. అందును బట్టి స్తోత్రాలు. గడిచిన సంవత్సరం ప్రభువానికి స్తోత్రములు. ప్రభా, సంవత్సర ఆది నుంచి సంవత్సర అంతం వరకు నీ కనుదృష్టి మా మీద నిలిపినందుకు నీకు స్తోత్రములు. ఈ సంవత్సరం కూడా ప్రభా, ఈ సంవత్సర ఆది క్షణము మొదలుకొని ప్రభువా, ఈ సంవత్సరం చివరి వరకు నాయన మీ కనుదృష్టి మా మీద నిలుపుతున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. ఈరోజు నాయన మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు. ఈ వాగ్దానాన్ని మేము ధ్యానిస్తూ ఉంటుండగా మీరు మాతో మాట్లాడమని నాయన నీ వాక్కు ద్వారా మమ్మల్ని బలపరిచి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి కొద్ది సమయము దేవుని యొక్క మాటలు విందాం. ఎందుకంటే ఈరోజు ఈ వర్తమానములో కొంత భాగము ఈరోజు, రేపటి సమయంలో మిగిలిన భాగాన్ని రేపటి సమయంలో మనం ధ్యానం చేద్దాం. కొద్ది సమయం దేవుని యొక్క మాటలను విందాం. చూడండి, దేవుడు మనకిచ్చిన వాగ్దానం లూకా శుభవార్త 21వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుకుందాం. ఇరవై 28. ఇవి జరుగనారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలు ఎత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నదనెను. హల్లెలూయా. ఇవి జరుగనారంభించినప్పుడు అంటే ఇవి జరుగా మొదలైనప్పుడు ఏమిటవి అంటే ఇక్కడ 20వ వచనం నుంచి రాస్తూ వచ్చారు. యేసు ప్రభువారు కొన్ని విషయాలు తెలియజేస్తూ వచ్చారు. ఏమిటి ఆ విషయాలు ఒక్కసారి మనం చదివితే మనకు అన్ని అర్థమవుతుంది. 20వ వచనం నుంచి ఒకసారి చదువుదాం. చదవండి. 20వ వచనం నుంచి. మీరు చూచున్నప్పుడు దాని నాశనము సమీపమై ఉన్నదని
తెలుసుకొనడి. అప్పుడు యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను. దాని మధ్య నుండి వారు వెలుపలికి పోవలెను. పల్లెటూళ్ళలోని వారు దానిలో ప్రవేశింపకూడదు. లేఖనములో వ్రాయబడినవన్నీ నెరవేరుటకై అవి ప్రతిదండన దినములు. ఆ దినములలో గర్భిణీలకును పాలుచ్చు వారికి శ్రమ, భూమి మీద మిక్కిలి ఇబ్బందియు ఈ ప్రజల మీద కోపమును వచ్చును. వారు కత్తివాత కూలుదురు. చెరపట్టబడిన వారై సమస్తమైన అన్య జనముల మధ్యకు పోవుదురు. అన్య జనముల కాలములు సంపూర్ణమగ వరకు యెరూషలేము అన్య జనముల చేత త్రొక్కబడును. మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలను భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. ఆకాశమందల శక్తులు కదిలింపబడును గనుక లోకము మీదకి రాబోవుచున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూచుచు ధైర్యము చెడి కూలుదురు. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను మేఘారూఢై వచ్చుట చూతురు. యేసు ప్రభువారు ఆయన రాకడ గురించి కొన్ని విషయాలు ఇక్కడ తెలియజేస్తా ఉన్నారు. ఆయన మధ్యాకాశములోనికి మేఘారూఢై వచ్చే ముందు జరగబోయే సంభవాలు ఇక్కడ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేవుని బిడ్డలారా, ఇవి అంత్య దినాలు అని మనం గుర్తుంచుకోవాలి. ఇవి అంత్య దినాలు. ఏ సమయంలో యేసు ప్రభువారు వస్తారో మనకు తెలియదు, ఏ గడియలో యేసు ప్రభువారు వస్తారో మనకి తెలియదు. కనుక ఇవి అంత్య దినాలని మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ తెలియచేస్తూ ఇక్కడ అంటున్నాడు, ఇవి జరగని ఆరంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తుకొనుడి, మీ విడుదల ఇవన్నీ జరగబోతున్నాయి. వాటిని బట్టి మీరు భయపడవద్దు. సూర్య చంద్ర నక్షత్రాలు కదిలించబడబోతా ఉన్నాయి. ఎక్కడ చూసినా చూడండి ఘోరమైనటువంటి విపత్తులు కనపడతా ఉన్నాయి. దేశాలే తుడుచుకుపోతా ఉన్నాయి. ప్రియదేవుని బిడ్డలారా, సముద్ర తరంగాల ఘోష, ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి విపత్తు, ప్రకృతి విపత్తు కనపడతా ఉంది. ఘోరం ఎప్పుడూ లేదు ప్రియదేవుని బిడ్డలారా. అసలు అది చాలా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. ఇవన్నీ జరగబోతున్నాయి. మీరేం చేయాలో తెలుసా? మీ ధైర్యాన్ని పోగొట్టుకోవద్దు. మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలలు ఎత్తుకోండి, ఎందుకంటే మీకు విడుదల సమీపించి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, ఈ రోజున అనేక మంది జీవితాల్లో విడుదల లేక ఎందుకు నా పరిస్థితులు ఎలా అయిపోయినాయి, ఎందుకు నా కుటుంబ పరిస్థితులు ఎలా అయిపోయినాయి అని విడుదల లేక ప్రియదేవుని బిడ్డలారా ధైర్యము చెడి తల దించుకున్నటువంటి పరిస్థితులు అనేక కుటుంబాలు ఈ రోజున కనపడతా ఉన్నాయి. అయితే ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి అభయం ఏంటో తెలుసా? మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలు ఎత్తుకోండి. మనం ఆరాధిస్తున్న యేసు ఎవరో తెలుసా? మనల్ని తలగా ఉంచేవాడే కానీ తోకగా అయినా ఉంచడు. మనల్ని తల ఎత్తుకునేవారుగానే ఉంచుతాడు, కానీ మన తల దించుకునేవారుగా అయినా ఉంచడు. ప్రియదేవుని బిడ్డలారా, ఎక్కడ తల దించుకున్నావో అదే స్థలములో నిన్ను తల ఎత్తుకునేవాడిగా దేవుడు చేయబోతున్నాడు. ఎక్కడ నష్టాన్ని చవి చూసావో అక్కడే నీకు గొప్ప ఆశీర్వాదం చేత దేవుడు నిన్ను నింపబోతా ఉన్నాడు. ఎక్కడ నిందలు, ఎక్కడ అవమానాలకు నువ్వు గురైపోయావో ఆ స్థలములోనే నిన్ను ఘనతకు కారకుడుగా దేవుడు చేయబోతా ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డ, కనుక మనం ఏం చేయాలి? విడుదల సమీపించి ఉన్నది. ఎంత దూరంలో ఉందండి విడుదల? నమ్మండి, విశ్వసించండి. ఈ సంవత్సరం ప్రియదేవుని బిడ్డలారా, విడుదల కొరకు ఏ బిడ్డలైతే ఎదురు చూస్తూ ఉన్నారో ఆ బిడ్డలకు విడుదల ఎంత దూరం ఉందో తెలుసా? 1 అడుగు దూరంలో మాత్రమే ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. విడుదల చాలా సమీపముగా ఉంది. అందుకే భక్తుడు చక్కటి పాట రాశాడు కదా, చెమ్మగిళ్ళు కళ్ళల్లో నా కన్నీళ్ళెంత కాలం
సమీపించెను. కష్టాల బాటలోన సాగదు పయనం, విడుదల సమీపించెను, ఉదయించెను. విడుదల సమీపించెను, వెలుగు ఉదయించెను. చెమ్మగిల్లు కళ్ళల్లో నా కన్నీళ్ళంత కాలం, కష్టాల బాటలో సాగదు పయనం. చెమ్మగిల్లు కళ్ళల్లో నా కన్నీళ్ళంత కాలం, కష్టాల బాటలో సాగదు పయనం. విడుదల సమీపించెను. నమ్మిన వాళ్ళందరూ కూడా దేవుని స్తోత్రాలు చెల్లిస్తాం. ఉదయించెను, పాట పాడుతూ దేవుని విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. విడుదల సమీపించెను. నీకు వెలుగు ఉదయించెను. హల్లెలూయా. ఈ వాగ్దానాన్ని ప్రతి దినము ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. ప్రభువా, మీరు సెలవిచ్చారు కదయ్యా, మీ తలలు ఎత్తుకోండి, ధైర్యం తెచ్చుకోండి, మీ తలలు ఎత్తుకోండి, విడుదల సమీపించి ఉన్నదన్నావు. ప్రభువా, నా పక్షములో మీరు ఇవ్వబోతున్న గొప్ప విడుదలను బట్టి మీకు స్తోత్రాలని ప్రతి దినము ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, సగం విడుదల కాదండి, సంపూర్ణమైన విడుదల మన కుటుంబాలకు దేవుడు అనుగ్రహించను గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరికి విడుదల ఇస్తాడు, ఎలాంటి వారికి విడుదల ఇవ్వబోతున్నాడంటే దీనిలో ఒక 3-4 విషయాలు నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నా. ఈరోజు సమయం తక్కువ ఉంది కాబట్టి ఒక్క విషయం చెప్తాను, మిగిలిన విషయాలు రేపు ఉదయకాలం ఆరాధనలో ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా ఎవరికి దేవుడు విడుదల ఇవ్వబోతున్నాడు, ఎవరికి విడుదల సమీపంగా ఉందని దేవుడు తెలియచేస్తా ఉన్నాడు. చూడండి ఒకసారి కీర్తనల గ్రంథం, ఎవరికి దేవుడు విడుదల ఇవ్వబోతున్నాడు. కీర్తనల గ్రంథం 146వ కీర్తన 7వ వచనం. 146:7. చాలమ్మా. యెహోవా బంధించబడిన వారికి విడుదల చేయును. ఎవరికి దేవుడు విడుదల ఇవ్వబోతున్నాడు, ఎవరికి విడుదల సమీపంగా ఉందో తెలుసా? బంధించబడిన వారికి. హల్లెలూయా, హల్లెలూయా. బంధించబడిన వారికట దేవుడు విడుదల ఇవ్వబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక అద్భుతమైనటువంటి వాగ్దానం పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో చాలా వాగ్దానాలు ఉన్నాయండి. అయితే ఒక వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. చూడండి ఒకసారి జకర్యా గ్రంథం 9వ అధ్యాయం. హల్లెలూయా, స్తోత్రం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం. బంధించబడిన వారికి విడుదల ఇచ్చి ఏం చేయబోతున్నాడో చూద్దాం. 9వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియచేస్తున్నాను. హల్లెలూయా. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు అంటున్నాడు, మీకు విడుదల సమీపంగా ఉంది. ఎవరికి విడుదలట? బంధించబడిన వారికి విడుదల. అయితే ఇక్కడ దేవుడు ఇస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి వాగ్దానం ఏంటంటే, మీరు బంధకాలలో ఉన్నారని దుఃఖపడకండి, బంధకాల్లో ఉన్నారని బాధపడకండి. ఆ బంధకాల్లో ఉన్న వారికి గురించి ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. ఆ కోటలోనికి వస్తే ఏం జరుగుతుందంట? మీకు రెండంతలుగా మేలు చేస్తానని నేడు నేను మీకు తెలియచేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, బంధకములలో పడి ఉండి వాళ్ళు
ఎవరి గురించి ఈ మాటలు రాయబడి ఉన్నాయి తెలుసండి? ఇశ్రాయేలు ప్రజలు బబులోను చెరలో ఉన్నారు. 70 సంవత్సరాలు బబులోను చెరలో ఉన్నారు. వాళ్ళు బబులోను చెరలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం ఎదురు చూసేవాళ్ళు. కనీసం ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం అన్న దేవుడు మమ్మల్ని విడిపిస్తాడేమో. 5 సంవత్సరాలు చూసేవాళ్ళు. 6వ సంవత్సరంకి వచ్చి రాగానే ఈ సంవత్సరం అన్న దేవుడు మమ్మల్ని విడిపిస్తాడేమో. అలా 20 సంవత్సరాలు చూశారండి. 20 సంవత్సరాలు చూశారు, 30 సంవత్సరాలు చూశారు, 50 సంవత్సరాలు చూశారు, 60 సంవత్సరాలు చూశారు. వాళ్ళకి ఎంత నిరీక్షణ చూడండి వాళ్ళకి. అందుకని ఇక్కడ అంటున్నాడు, బంధించబడినను నిరీక్షణ గలవారులారా. వాళ్ళు బంధకాల్లో ఉన్నారు. వాళ్ళ బంధకాల్లో ఉండి వాళ్ళకి ఏముందో తెలుసా? నిరీక్షణ ఉంది. ఏమిటా నిరీక్షణ తెలుసా? మేము ఆరాధిస్తున్న దేవుడు ఈ బంధకాలన్నింటిలో నుంచి మమ్మల్ని విడిపించగలిగినటువంటి, విడుదల కలుగచేసేటువంటి సమర్థుడు అని వారు నమ్మారు. హల్లెలూయా, హల్లెలూయా. వారు నమ్మారు. ప్రియ దేవుని బిడ్డలారా, బబులోను చెరలో 70 సంవత్సరాలు ఆ యొక్క చెరలో ఉన్నటువంటి ఆ ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు నమ్మారు. ఏమిటి? మమ్మల్ని విడిపిస్తాడు దేవుడు, మాకు విడుదలిస్తాడు. ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం, ఆ సంవత్సరం కాకపోతే తర్వాత సంవత్సరం ఎదురు చూశారు. వాళ్ళున్న స్థితి ఏంటో మీకు తెలుసండి? వాళ్ళున్న స్థితి ఏంటో తెలుసా? ఎలాంటి సమయంలో వారు నిరీక్షించారో తెలుసండి? ఇక్కడ ముందు చదివితే 11వ వచనంలో రాయబడిన మాట, మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించేదను. వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నారో తెలుసండి? నీరు లేని గోతిలో ఉన్నారు. చూడండి, గోతిలో ఒక వ్యక్తి పడుంటే ఎంతకాలం బ్రతుకుతాడు చెప్పండి? ఎన్ని రోజులు? ఒక 5 రోజులు బ్రతుకుతాడేమో నీళ్ళు లేకుండా. అంతకన్నా బ్రతుకుతాడా? 5 నుంచి 15 రోజులు బ్రతుకుతాడేమో. తర్వాత మనిషి బ్రతకడు. ఇప్పుడు ఈ ప్రజల యొక్క దుస్థితి ఏంటంటే నీరు లేని గోతులో ఉన్నారు. ఎలాంటి బంధకంలో ఉన్నారో చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. చావాలా, బ్రతకాలా? ఇక వారు బ్రతుకు వాళ్ళకి వచ్చింది ఏంటంటే ఇక మాకు చావే శరణ్యం అనుకున్నారు. అలాంటి ఒక భయానకమైనటువంటి స్థితిలో ఆ ప్రజలు ఉన్నారండి. అయితే వారి గురించి దేవుని వాక్కు ఏమని విడుదలైందో తెలుసా? బంధకములలో పడి ఉన్నను నిరీక్షణ గలవారులారా. హల్లెలూయా, హల్లెలూయా. వారికి ఒక నిరీక్షణ ఉంది. ఏంటో తెలుసా? ఒకరోజు రాబోతుంది, దేవుడు ఆ రోజున మమ్మల్ని ఈ బంధకాలన్నిటిలో నుంచి విడిపిస్తాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? మీ విడుదల సమీపముగా ఉన్నది. నమ్మిన వాళ్ళందరూ దేవునికి స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు సహోదరి, సహోదరుడా, ఏ బంధకాల్లో నువ్వు పడి ఉన్నావు ఈ రోజున? ఒకవేళ నీ కుటుంబంలో రోగం అనే బంధకములో నువ్వు ఉన్నావా? సాతానుడు అంటాడు, నువ్వు రోగముతో ఉంటే ఏమంటాడు తెలుసా? అయిపోయింది నీ పని, ఇక నువ్వు లెగలేవు, ఇక నువ్వు లెగలేవు. 2023వ సంవత్సరంలో మాకున్న బలహీనతను బట్టి మేము బలహీనమైపోయిన పరిస్థితుల్లో ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ అనుకున్నారు ఇక వీళ్ళు లెగలేరు, వీళ్ళు పరిచర్య చేయలేరు. సాతానుడు ఏమంటాడు తెలుసా? ఇక నువ్వు లెగలేవు, ఈ రోగంలో నుంచి నువ్వు కోలుకోలేవు. సహోదరుడా, సహోదరి, రోగమనే బంధకములో ఒకవేళ నువ్వు పడి ఉన్నావేమో. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, ఆర్థిక పరమైనటువంటి బంధకాలు. ఏమిటది? ఆర్థిక పరమైన. సిస్టర్ ఎంత అద్భుతమైన సాక్ష్యం చెప్పారో తెలుసండి. దేవుని సన్నిధిలో చాలా చాలా ఇబ్బందులో ఉన్నారు. అన్న ప్రార్థన చేయండి, అన్న ప్రార్థన చేయండి అని చెప్తూ ఉండేవాళ్ళు. ప్రార్థనకు వచ్చినప్పుడు సరేలమ్మా ప్రార్థన చేద్దాం. స్తుతులు చెల్లించేటప్పుడు ఒక మాట చెప్పానంటే నాకు గుర్తులేదు. ఏమిటది? బిల్స్, పెండింగ్ బిల్స్ అన్నీ శాంక్షన్ కావాలి.
ఎవరి కోసం చేశానో వారికి శాంక్షన్ అయిపోయింది, కానీ చేసి నాకు శాంక్షన్ కాల. హల్లెలూయా. నాకు పరీక్ష దేవుడు. ఎవరి కోసం చేశానో వాళ్ళు శాంక్షన్ అయిపోయినాయి. ఏమో నాకు పెద్ద పిలిచి శాంక్షన్ చేస్తాడేమో దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజంగా చూడండి, ఒక ఆర్థికపరమైనటువంటి ఇబ్బంది ఈ 2000 గడిచిన సంవత్సరం ప్రియదేవుని బిడ్డలారా, ఆర్థిక స్థితిగతుల మధ్య నలిగిపోయిన స్థితిలో ఆర్థికపరమైన బంధకాలలో నువ్వు ఒకవేళ పడి ఉంటే ధైర్యం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో. వాటన్నిటిలో నుంచి విడిపించటానికి నా దేవుడు అంటున్నాడు, నీకు విడుదల సమీపించింది. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు, పేదరికం అనేటువంటి బంధకం, కొంతమందికి పేదరికమే ఒక బంధకంగా మారిపోతుంది. ఎప్పుడు చూసినా ఈ పేదరికమైన స్థితేనా, ఇంకా మాలో ఎదుగుదల ఉండదా, మా కుటుంబంలో ఆశీర్వాదం ఉండదా, పేదరికమేనా, పేదరికమేనా? లేదు ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు కనికరిస్తే ఉన్నతమైన స్థానంలో దేవుడు వారిని ఉంచుతాడు. హల్లెలూయా. పేదరికమైనటువంటి బంధకంలో నువ్వు ఉన్నావా? అంతేకాదు, కొంతమంది చూసినట్లయితే పాపం అనేటువంటి బంధకాల్లో పడి ఉన్నారు. సహోదరుడా, సహోదరి, ఒకవేళ నీవు పాపం అనే బంధకములో నువ్వు ఉన్నట్లయితే యేసు ప్రభువారు 2024 సంవత్సరాల క్రితం ఈ భూలోకానికి వచ్చారు. ఎందుకో తెలుసా అండి? సర్వమానవాళి నశించిపోతుంటే సర్వమానవాళి యొక్క పాప పరిహారార్థమై యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు, మనందరి పాపాల నుంచి విడిపించటానికి, పాపానికి ప్రాయశ్చిత్తముగా ఆయన రక్తాన్ని మన కొరకు వెలగా చెల్లించారండి. అందుకనే ఆ రక్తానికి, అది అమూల్యమైన రక్తము, మూల్యము చెల్లించలేనటువంటి ఆ రక్తాన్ని మన కొరకు చిందించారు, మన కొరకు ప్రాణం పెట్టారు, మన కొరకు 3వ దినాన పునరుద్ధానుడై తిరిగి లేచారు. ఆ యేసయ్య గురించి, యేసయ్య రక్తం గురించి వాక్యం ఏం చెప్తుందో తెలుసా? యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుంచి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. 1 యోహాను 1:7, 1:9 రాయబడిన మాట ఏంటో తెలుసండి? మనము ఆయన సన్నిధిలో మన పాపాలను ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మనల్ని సమస్త దుర్నీతి నుంచి విడిపించి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఒకవేళ పాపం అనే బంధకములో ఒకవేళ ఉంటే ప్రభు మనకిస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? పాపం అనే బంధకము నుంచి విడిపించడానికి విడుదల నీకు సమీపముగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు సన్నిధిలో మనం ఆయన సన్నిధిలో ఒప్పుకోవాలి. ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, నన్ను మన్నించు ప్రభు అని ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటే ఆయన కనికరము కలిగినటువంటి దేవుడు. అంతేకాదు ప్రియదేవుని బిడ్డలారా, కొన్ని కుటుంబాల్లో చూసినట్లయితే నిందలు, అవమానాలు, దూషణలు, ఈ నిందలు అనేటువంటి బంధకాల్లో ఉన్నావా? ఎప్పుడు చూసినా ఆ కుటుంబము నిందల పాలైపోయి ఉంటుందండి, నిందల పాలైపోయి ఉంటుంది. వాళ్ళు ఒక రకంగా మాట్లాడతారు, వీళ్ళు ఒక రకంగా మాట్లాడతారు, వీళ్ళు ఒక రకంగా మాట్లాడతారు, చుట్టూ ఉన్నవారు రకరకాలుగా మాట్లాడుతూ ఒకవేళ నీ జీవితము నిందల పాలైపోయి నిందలనే బంధకాల మధ్య నువ్వు ఉన్నావా? అమ్మా, ఎక్కడ నిందించబడ్డావో, ఎక్కడ తలదించుకున్నావో అక్కడ నిన్ను తల ఎత్తుకునే వాడిగా దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ నిందించబడ్డావో, ఎక్కడ అవమానపరచబడ్డావో అక్కడే నీకు నా దేవుడు ఘనతని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. అందుకని ఆయన చెబుతున్న మాట ఏంటంటే, విడుదల సమీపించింది. ధైర్యం తెచ్చుకోండి, మీ తలలు ఎత్తుకోండి, ధైర్యంగా ఉండండి. ప్రియ దేవుని బిడ్డలారా, ధైర్యంగా ఉందా, ధైర్యంగా ఉందా? ఇశ్రాయేలు ప్రజల విషయంలో 70 సంవత్సరాలు బబులోను చెరలో ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? వాళ్ళకున్న గొప్ప ఆశ ఏంటంటే నిరీక్షణ కలిగి ఉన్నారు. ఏమిటా నిరీక్షణ? ఈరోజు కాకపోయినా రేపైనా దేవుడు మమ్మల్ని విడిపిస్తాడు,
ఈ రోజున మీరు గడిచిన సంవత్సర కాలమంతా ఎలా ఉన్నారు? మీరు నిరీక్షణతో ఉన్నారు. ఈ 2024 సంవత్సరములో మేము అనుకున్నది ఒకవేళ ఏది జరగక ఒకవేళ అపజయం పాలవుతున్నట్లయితే, ఎందుకు ప్రభువా ఇంతగా నేను ప్రార్థన చేస్తున్నా కదా, ఇంతగా కన్నీరు కారుస్తున్నాను కదా, ఏమిటి ప్రభువా ఈ బంధకములో నుంచి నేను విడిపించబడలేకపోయాను అని ఒకవేళ సహోదరి సహోదరుడా నువ్వు వచ్చి ఉన్నట్లయితే ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకో. గడిచిన సంవత్సరం ఒకవేళ నీవు ఏ బంధకములో ఉన్నా ఆ బంధకములో నుంచి విడిపించబడకపోయినా నువ్వు నమ్ము, మనం ఆరాధిస్తున్న యేసయ్య ఎవరో తెలుసా? నీకు వాగ్దానం చేశాడు ఏంటంటే, మీ విడుదల సమీపముగా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. చాలా దగ్గర ఉన్నది ప్రియ దేవుని బిడ్డ, నీ విడుదల చాలా దగ్గరగా ఉన్నది, చాలా సమీపముగా ఉన్నది. ఏం చేయాలో తెలుసా? ఆయన యందు నమ్మిక ఉంచు, నమ్ము, విశ్వసించు, నా దేవుడు చేస్తాడు. ఆ ప్రజలు ఏం చేశారో తెలుసండి? చెరలో ఉన్న ప్రజలు 70 సంవత్సరాలు నిరీక్షించారండి. జరిగిందేంటో తెలుసా? 70వ సంవత్సరం తర్వాత బబులోను చెరలో నుంచి దేవుడు వారిని విడిపించి వారి స్వదేశమైనటువంటి ఇశ్రాయేలు దేశానికి వారిని మరలా తిరిగి రప్పించాడు. హల్లెలూయా. అప్పుడు వారిని చూసి అన్య ప్రజలు అంటున్నారా? అన్య ప్రజలు ఏమంటున్నారు తెలుసా? వీరి నోటి నిండా నవ్వు. వాళ్ళ నోటి నిండా ఏముందట? నవ్వు ఉంది. అంతకుముందు ఎలా ఉన్నారు? వాళ్ళు నీళ్లు లేని గోతిలో ఉన్నారు. అయ్యో ఎందుకు బ్రతుకు, ఎందుకు జీవితం. ఒకవేళ ఈ 2024 సంవత్సరం గడిచిన సంవత్సరం ప్రియదేవుని బిడ్డ, ఎందుకు మా బ్రతుకు ఎలా అయిపోయింది, ఎందుకు మా జీవితం ఎలా అయిపోయిందని ఒకవేళ నీరు లేని గోతిలో పడిన స్థితిలో ఒకవేళ నువ్వు ఉంటూ నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టావేమో, నా దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీకు విడుదల సమీపంగా ఉన్నది. 70 సంవత్సరాలు నిరీక్షించిన ప్రజలను నేను ఆ బబులోను చెరలో నుంచి నేను విడిపించలేదా? వారిని విడిపించిన దేవుణ్ణి, మీ దేవుణ్ణి. హల్లెలూయా. నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుణ్ణి అంటున్నాడు ప్రభు. హల్లెలూయా. అని ఏదైనా చేయగలడు, మనల్ని విడిపించటానికి ఆయన సమర్థుడు. అక్కడ చూసిన వాళ్ళందరూ అన్నారు, వీరి నోటి నిండా నవ్వుందట. మనకేమవుతుందో తెలుసా? విడుదల పొందిన తర్వాత మన నోటి నిండా నా దేవుడి నుంచి నేను ఏం ఆశపడుతున్నాను తెలుసా? ఈ 2025 సంవత్సరంలో ప్రతి కుటుంబము నోటి నిండా నా దేవుడు నవ్వును కలగచేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి శోధన యేసు నామములో కొట్టివేయబడునుగాక. ప్రతి విధమైన శత్రుకీడు నజరేయుడైన యేసు నామములో కొట్టివేయబడునుగాక. ఆశీర్వాదాలు వెంబడి ఆశీర్వాదాలు మన కుటుంబంలో దేవుడు కృమ్మరించునుగాక. మన నోటి నిండా దేవుడు నవ్వును కలగచేయునుగాక. నేను అదే ఆశపడుతున్నాను ఈ 2025 సంవత్సరం. అన్ని కుటుంబాల్లోనండి, ఏ కుటుంబాన్ని దర్శించినా ఆ కుటుంబంలో కన్నీరు ఉండకూడదు, ఆ కుటుంబాల్లో వేదన ఉండకూడదు. దాని కొరకు దేవుని సన్నిధిలో మరెక్కువ సమయము ఈ సంవత్సరం నా దేవుని సన్నిధిలో నేను గడపాలని ఆశపడతా ఉన్నాను. ఏ కుటుంబాన్ని దర్శించినా ప్రతి కుటుంబము నోటి నిండా నవ్వు కనపడాలి. గుండెల్లో ఉన్న వేదనంతా కొట్టివేయబడాలి. వాళ్ళ గుండెల్లో గూడి కట్టుకున్న ప్రతి కన్నీటిని తొలగించబడాలి. ప్రతి కుటుంబము నవ్వుతూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కుటుంబాలుగా దేవుణ్ణి ఘనపరిచే బిడ్డలుగా ఉండాలని నేను ఆశపడుతున్నాను. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, బంధకములలో పడి ఉన్నను నిరీక్షణ గలవారులారా మీ కోటలోనికి ప్రవేశించుడి, రెండంతలుగా నేను మీకు కోట అనగానే అది దేవుని సన్నిధి లేదా దేవుని మందిరం. మనం ఏం చేయాలో తెలుసామా? దేవుని సన్నిధిలో సంపూర్ణంగా ఆయన వాగ్దానం చేశారు, విడుదల సమీపంగా ఉంది అంటే మనం ఏం చేయాలో తెలుసా? ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? రెండంతలుగా మేలు కలగజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా.
ఇప్పుడు సిస్టరు 2 లక్షలు పడితే చాలు అనుకుంది, దేవుడు 4 లక్షలు ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. 2 మేలు దేవుడు కలగజేస్తాడు. ఒక అద్భుతం ఇది జరిగితే చాలులే అనుకుంటే కాదు, దానికి మించిన అద్భుతాలు నా దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, బంధకములో ఉన్న ఏ బంధకములో ఈరోజు ఉన్నావో దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే మీకు విడుదల సమీకుంది. మొట్టమొదటిగా ఎవరికి దేవుడు విడుదలిస్తాడంటే బంధకములో పడి ఉన్న వారికి దేవుడు విడుదలిస్తాడు. ఒక రాజు అండి బంధకాల్లో ఉన్నాడు. వాళ్ళ తండ్రి చాలా భక్తిపరుడు అండి, చాలా భక్తిపరుడు. ఆయన యోధా దేశపు రాజు తండ్రి. ఎవరమ్మా? హిజ్కియా యోధా దేశపు రాజు. వాళ్ళ కడుపును పుట్టిన కుమారుడు మాత్రం ఒక్కసారి అంటారు కదా, ఏమంటారు? నువ్వు నా కడుపున చెడబుట్టావురా. కోపం వచ్చినప్పుడు పిల్లలు మాట విన్నప్పుడు ఏమంటారు? వాళ్ళ నోటేమిటో వచ్చేది, నువ్వు నా కడుపున చెడబుట్టావురా అంటారు కదా. అలాగే హిజ్కియా కడుపున చెడబుట్టినోడే ఎవరు? మనష్షే, హిజ్కియా కుమారుడు. హిజ్కియా ఎంత భక్తిపరుడో తెలుసండి. యోధా దేశపు రాజు తన రాజ్యంలో సింహాసనం మీద కూర్చున్న మొట్టమొదటిగా తను చేసిన పని ఏంటో తెలుసా? రాజ్యాన్ని కూర్చున్న పని ప్రారంభించలేదండి. మూయబడిన దేవుని మందిరాన్ని ద్వారాలు తెరిచి దేవుని మందిరాన్ని బాగు చేశాడు. అందుకని హిజ్కియా జీవితంలో దేవుడు ఏం చేశాడో తెలుసా? నువ్వు మొట్టమొదటగా నా మందిరాన్ని బాగు చేసావు కాబట్టి నీ మందిరమైనటువంటి నీ దేహం అనే ఆలయాన్ని నేను బాగు చేస్తానని ఆ భయంకరమైనటువంటి క్యాన్సర్ పుండుతో ఉన్నటువంటి హిజ్కియాని దేవుడు బాగు చేశాడండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో అంత భక్తి కలిగినటువంటి వాడు. అలాంటి కడుపున కుమారుడు చెడబుట్టినట్టుగా అన్ని వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉండేవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక సమయం వచ్చింది, దేవుడు ఏం చేశాడో తెలుసండి? అష్షూరు చెరకు అప్పగించేశాడు. అష్షూరీయులు ఆయన ఏం చేశాడో తెలుసా? బంధించి గొలుసులతో ఆయన బంధించి తీసుకెళ్ళి చెరసాల్లో పడేశారు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కొక్కసారి తల్లి కానీ తండ్రి కానీ బిడ్డల కోసం చాలా భారంగా ప్రార్థన చేస్తారు. ఏమని? చాలా కన్నీటితో ప్రార్థన చేస్తారు బిడ్డల మార్పు కొరకు. ఏంటి ఎంత ప్రార్థన చేసినా నా బిడ్డలో మార్పు రాలేదేంటి? ఎంత ప్రార్థన చేసినా నా భర్తలో మార్పు రాలేదేంటి? ఎంత ప్రార్థన చేసినా నా భార్యలో మార్పు రాలేదేంటి అని అనుకుంటాం. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు అలా అనుకోవటం కాదు, కానీ వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఈ మనష్షే తల్లి బహు ప్రార్థనా పరురాలు. అలాగే ఈ మనష్షే తండ్రి అయిన హిజ్కియా దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థనా పరుడు. చూడండి, వీళ్ళిద్దరూ ప్రార్థనా పరులే, కానీ వాళ్ళ కడుపున పుట్టిన కుమారుడు మాత్రం దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలు చేస్తూ ఉన్నాడు. మనం కూడా ఒక్కోసారి మన కుటుంబంలో ఉన్న వ్యక్తుల కోసం ప్రార్థన చేస్తాం. ఎందుకు? వాళ్ళు బంధకాల్లో ఉన్నారు, ఆ బంధకాల నుంచి విడిపించబడటానికి ప్రార్థన చేస్తాం. ఎంత చేసినా వాళ్ళు మార్పు రాదు. మనం ఏం చేస్తాం? ఆపేస్తాం. ఆపొద్దు, ప్రార్థన దాన్ని కంటిన్యూ చేయండి. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? చూసి అష్షూరు చెరకి అప్పగిస్తాడు. అప్పగించేసి ఎందుకు అప్పగిస్తాడో తెలుసా? ఆ వ్యక్తిని నాశనం చేయటానికి కాదు, అనుక్షణము వాళ్ళ తల్లిదండ్రులు చేసిన కన్నీటి ప్రార్థన దేవుని సముఖములో ఉంటుందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విధము చేతనైనా ఈ బిడ్డ రక్షించబడాలి, ఏ విధము చేతనైనా ఈ వ్యక్తిలో మార్పు రావాలి. ఎందుకు? తల్లిదండ్రులు చేసిన కన్నీటి ప్రార్థన అది వ్యర్థం కాదు. ఒక సమయం వచ్చింది, అష్షూరీయులు తీసుకెళ్లి చెరసాలలో పడేస్తే ఆ చెరసాలలో ఉండి అప్పుడు తండ్రి యొక్క ఆ దైవికమైన విధానాలను తను జ్ఞాపకం చేసుకొని
దేవుని సన్నిధిలో మొరపెడుతున్నారు. ఒకసారి చూద్దామా, ఆ మాట చూసి నేను ముగిస్తాను. ఒకసారి చూడండి అమ్మా, అది 2వ దినవృత్తాంతాల గ్రంథం 33:12 చదవండి. అతడు శ్రమలో ఉన్నప్పుడు ఆ, తన దేవుడైన యెహోవాను బతిమాలుకుని ఆ, తన పితరుల దేవుని సన్నిధిని ఆ, తన్ను తాను బహుగా తగ్గించుకుని ఆ, ఆయనకు మొరలెడగా ఉమ్, ఆయన అతని విన్నపమును ఆలకించి ఆ, యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతని తిరిగి తీసుకుని ఉమ్, వచ్చినప్పుడు ఉమ్, యెహోవా దేవుడై ఉన్నాడని ఉమ్. మనష్షే తెలుసుకునెను. చాలు. ప్రీతం, వీళ్ళు ఇక్కడ మనం చూస్తే గొలుసులతో బంధించి అతను ఏం చేశారు, బబులోనికి తీసుకెళ్ళిపోయారండి. అతడట శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని ఏం చేశాడు, శ్రమలో ఉన్నప్పుడు ఏం చేశాడు, దేవుడైన యెహోవాను బ్రతిమాలుకున్నాడు. మనం కూడా ఒకవేళ ఈ రోజున ఏ బంధకములో నువ్వు ఉన్నా, ఈరోజు ఏం చేయాలో తెలుసా, ఈ బంధకాల్లో నుంచి నువ్వు విడుదల పొందుకోవాలంటే దేవుడు అంటున్నాడు, నీ విడుదల సమీపంగానే ఉంది. అయితే మనం ఏం చేయాలి, ఆ బంధకాల్లో నుంచి విడిపించబడాలంటే దేవుని సన్నిధిలో బ్రతిమలాడాలి. బ్రతిమలాడి ఏం చేశాడట ఇక్కడ, తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తను బహుగా తగ్గించుకొని మొరపెడతా ఉన్నాడట. ఎంత ఏడ్చుంటాడో దేవుని సన్నిధిలో. అయ్యా, నా తండ్రి మాట నేను వినలేదయ్యా, నా తండ్రికి నీకు వ్యతిరేకంగా నేను పాపం చేశానయ్యా. ఎంత పశ్చాత్తాపడి ఉంటాడో దేవుని సన్నిధిలో. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి బిడ్డకి దేవుడు ఒక అవకాశం అనేది ఇస్తాడు. ప్రతి వ్యక్తికి దేవుడు ఒక అవకాశం ఇస్తాడు. మనిషిలో మార్పు కలగటానికి దేవుడు ఒక అవకాశం ఇస్తాడు. మనషే కూడా దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ్డాడు. దేవుడు ఏం చేశాడో తెలుసా, ఆ బంధకాలలో నుంచి విడిపించి తిరిగి తన దేశానికి తీసుకొని వెళ్ళాడు. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, తర్వాత చేసిన మహాద్భుతం ఏంటో తెలుసా, ఎంతమంది అంటే దాదాపు 42 మంది రాజులు పరిపాలన చేస్తే యోధా రాజ్యాల్ని, దానిలో అత్యధికంగా పరిపాలన చేసింది 55 సంవత్సరాలు పరిపాలన చేసింది మనష్షే రాజు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. 55 సంవత్సరాలు పరిపాలన చేశాడండి. వాళ్ళ తండ్రి కూడా అన్ని సంవత్సరాలు పరిపాలన చేయలేదు. చూసారా ఎంతగా మనష్షేని దేవుడు ఆశీర్వదించాడో. మనం ఏమంటాం, ప్రభువా ఎంత ప్రార్థన చేస్తున్నా, నా భర్త మారలేదు, నా భార్య మారలేదు, నా బిడ్డలు మారలేదు. మారతారు. అందుకంటున్నాడు, నీకు విడుదల సమీపంగా ఉంది, ప్రార్థన చేయి. బంధకాల్లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయి. ఏ రకమైన బంధకాల్లో బంధించబడి ఉన్నారో ఆ బంధకాల నుంచి విడిపించటానికి, ఒకవేళ నీ భార్య కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ బిడ్డలు కావచ్చు, ఆ బంధకాల్లో నుంచి విడిపించడానికి దేవుడు మనకిస్తున్న వాగ్దానం, నీకున్నటువంటి ఆ బంధకాలను విడిపించడానికి విడుదల సమీపంగా ఉంది. ఏం చేయాలి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. ప్రార్థన చేద్దాం. ఏం చేస్తాడో తెలుసా, విడిపించటం మాత్రమే కాదు, ఆ బిడ్డను అత్యధికంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఏ రాజు పరిపాలన చేయనన్ని సంవత్సరాలు. ఒక్కోసారి అంటాం కదా, ఆ బ్రదర్ అండి అస్సలు కుటుంబానికి చాలా వ్యతిరేకంగా ఉండేవాడు, కానీ ఇప్పుడా ఎంత బాగా చూసుకుంటున్నాడో, భార్యని బిడ్డల్ని ఎంత బాగా చూసుకుంటున్నాడో. ఆ పిల్లలండి అసలు మాట వినేవాళ్ళు కాదు, కానీ ఇప్పుడు ఆ పిల్లలు ఎంత తల్లిదండ్రులకు లోబడి ఉంటున్నారో, ఎంత తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉంటున్నారో. కారణం ఏంటో తెలుసా, దేవుడు వారికి ఏం చేశాడు, విడుదలిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాటలు నేను ముగించబోతా ఉన్నాను. దేవుడు మనకిస్తున్న వాగ్దానం, మీ విడుదల సమీపముగా ఉంది. తలలు ఎత్తుకోండి, ధైర్యం తెచ్చుకోండి. ఎవరికి దేవుడు విడుదలిస్తాడు, బంధకములో ఉన్న వారికి దేవుడు విడుదల ఇవ్వబోతున్నాడు. ఈరోజు ఏ బంధకములో ఉండి దేవుని సన్నిధికి వచ్చావో, ఏ రకమైన బంధకమైనా సరే
దేవుడు విడిపించటానికైనా సమర్థుడు. అయితే మనం ఏం చేయాలో తెలుసా? ఆయన సన్నిధిలో మనం బ్రతిమిలాడుదాం, ఆయన కోటలోనికి ప్రవేశిస్తాం, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉందాం. మన కుటుంబంలో ఉన్న ప్రతి బంధకములో నుంచి దేవుడు ఈరోజు వాగ్దానం ఇస్తున్న ప్రకారం విడుదల ప్రకటిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ప్రతి కుటుంబములో ఆ విడుదల చూడబోతా ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రేపు ఈ 2025 డిసెంబర్ 31 నాడు సాక్ష్యం ఏంటో తెలుసా? మా కుటుంబంలో దేవుడు గొప్ప విడుదల ఇచ్చాడు. ఆమేన్. ప్రతి కుటుంబం అదే సాక్ష్యం ఇవ్వాలి. ఆమేన్, హల్లెలూయా. అన్నిటిలో నుంచి విడుదల ఇచ్చేసాడండి. అనారోగ్యంలో నుంచి విడుదల ఇచ్చేసాడు, ఆర్థికపరమైన పరిస్థితుల్లో నుంచి విడుదల ఇచ్చేసాడు, పాపములో నుంచి, పాప బంధకములో నుంచి విడిపించాడు, నిందల అవమానాల్లో నుంచి మమ్మల్ని విడిపించాడు. అన్ని పరిస్థితుల్లో నుంచి మమ్మల్ని విడిపించాడయ్యా. విడుదల సమీపంగా ఉన్నట్లుగా విడుదల మాకు సమీపంగా ఉండి దేవుడు మా కుటుంబానికి గొప్ప విడుదల ఇచ్చాడనే సాక్ష్యము మనందరి నోట దేవుడు ఉంచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, దేవుడు ఏం చేస్తాడట? విడిపించే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఎవరిని విడిపిస్తాడట? బంధకములో ఉన్న వారిని. మిగిలిన విషయాలు రేపు ఉదయకాలం ధ్యానం చేద్దాం. ఇంకా ఎవరిని దేవుడు విడిపించాలని ఆశపడుతున్నాడు, ఎలాంటి వారిని దేవుడు విడిపించబోతున్నాడు, ఈ వాక్యాన్ని ఉదయకాలం ధ్యానం చేద్దాం. దయచేసి అందరూ కూడా తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేయండి అమ్మా. దేవుని యొక్క సన్నిధిలో కొద్ది నిమిషాలు అందరం కూడా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈరోజు ఒక గొప్ప విడుదల మేము చూడాలని ఈ సంవత్సరం మీరు మాకు ఇచ్చిన వాగ్దానం ప్రభువా, మీరు మాకు ఇచ్చిన వాగ్దానం తండ్రి, గొప్ప విడుదల 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 విడుదల. గ్లోరీ జీసస్, 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 జీసస్. గొప్ప విడుదల చూడాలని ఆశపడతా ఉన్నాం తండ్రి. కనికరించండి, 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 కనికరించండి. ప్రతి ఒక్క